అసలు సెంటెన్స్ అంటే ఏంటి మేడం? రండి తెలుసుకుందాం. ఫర్ అ సెంటెన్స్ ఇట్ నీడ్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మేడం ఆపండి. అసలు సెంటెన్స్ అంటే ఏంటోనే చెప్పలేదు మీరు. సబ్జెక్ట్ అంటున్నారు, వర్బ్ అంటున్నారు, ఆబ్జెక్ట్ అంటున్నారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ పాస్ అయిపోయి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారా? ఇంగ్లీష్ ఎలాగైనా మాట్లాడాలి, ఫాస్ట్ గా మాట్లాడాలి, కానీ ఎలా మాట్లాడాలో తెలియటం లేదా? ఎట్లాగైనా ఆఫీస్లో అందరికీ ఇంగ్లీష్ మాట్లాడడం తెలుస్తుంది, కానీ నాకు మాట్లాడడం తెలుసు, ఏ పదాలు వాడాలో తెలుసు, కానీ ఎలా తిప్పి సమాధానం చెప్పాలో వాళ్ళకి వెంటనే గుర్తు రావట్లేదు. అలాంటి వాళ్ళుగా మీరు? లేక ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది మనకి కామన్ లాంగ్వేజ్. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, మనకి తెలియని ప్రాంతంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ వెళ్ళామండి, వాళ్ళ లాంగ్వేజ్ మనకు తెలియదు కదా, అక్కడ ఏం వాడతాం? మనం ఇంగ్లీష్ మాట్లాడతాము. అంతేనా ఫ్రెండ్స్? ఢిల్లీ వెళ్ళాం ఫ్రెండ్స్, మనకు వాళ్ళు మాట్లాడే హిందీ రాలేదు, అక్కడ కామన్ గా మనకు వెంటనే వచ్చేది మన తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు ఫ్రెండ్స్, అక్కడ ఏం వాడతాం? ఇంగ్లీష్. చూసారా, ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ అనేది మనకి కామన్ లాంగ్వేజ్. అందుకే మొబైల్ ఫోన్స్ లో లాంగ్వేజ్ కానీ, మనం ఏ విధంగా ఊరు వెళ్ళినా కూడా కామన్ లాంగ్వేజ్ గా కానీ, లేకపోతే మనకి టెలికమ్యూనికేషన్ ల్యాప్టాప్ వాడిన బిజినెస్ పీపుల్ ఏదైనా కూడా, ఎయిర్టెల్ మీకు ఫోన్ చేసినా కూడా ఎయిర్టెల్ కస్టమర్ కేర్ ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతుందని మిమ్మల్ని లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. అంతేనా? అక్కడ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికండి? ఇంగ్లీష్. ఏదైనా కూడా కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్. అంతేనా? సో అలాంటి ఇంగ్లీష్ అనేది మన కామన్ ఇండియన్ లాంగ్వేజ్. అంటే ఇండియాకి కావలసిన కామన్ బిజినెస్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా అవసరం అని తెలుసుకొని, కానీ ఎలా మాట్లాడాలో మీకు తెలియటం లేదా? రండి, మీ అందరి కోసం నేను ఈ రోజు నుంచి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయనున్నాను. ఏంటో తెలుసా? అది లర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్లీ. ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి, ఫాస్ట్లీ. మీరు అడగచ్చు, మేడం ఎన్ని రోజుల్లో, ఫాస్ట్ అంటున్నారు, ఎన్ని రోజుల్లో మీరు మాకు ఇంగ్లీష్ ఖచ్చితంగా ఫ్లూయెంట్ గా మీలాగా మాట్లాడటానికి నేర్పిస్తారు అని. ఫ్రెండ్స్, అది నా దగ్గర లేదు, మీ దగ్గరే ఉంది. ఎందుకో చెప్పనా? మాట్లాడేది నేను కాదు, మీరు. సో మీరు ఎలా మాట్లాడతారో అంటే 30 days, 40 days, 50 days అది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత తొందరగా నేర్చుకున్నా నేను మీతో కూడా ఉంటానని మాట ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఆ మాట ఇచ్చిన భాగంలోనే నేను మీకు కొత్త సిరీస్ ఫాస్ట్ గా స్టార్ట్ చేస్తాను మీకు. ఓకే, ఈ సిరీస్ లో ఎపిసోడ్స్ అన్ని మీకు ఇన్ డెప్త్ గా గ్రామర్ కానీ ఏది నేర్పించండి, మీకు ఇంగ్లీష్ మాట్లాడటానికి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడటానికి కావలసిన బేసిక్ గ్రామర్ నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడతో మనకి అయిపోలేదు. అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే 3 లెవెల్స్ ఉంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మాట్లాడటానికి మాత్రమే స్పోకెన్ ఇంగ్లీష్ లో 3 లెవెల్స్ ఉన్నాయి. ఏంటంటే బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్. మీరే లెవెల్లో ఉన్నారు తెలుసుకోవాలి కదా మీరు. బిగినర్స్ అంటే ఏంటి మేడం? చెప్తాను వినండి. బిగినర్స్ అంటే మైండ్ లో ఎదుటి వాళ్ళు మాట్లాడేది అర్థమవుతుంది. మనకి ఈ మైండ్ లో వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చెయ్యలేరు, కానీ వాళ్ళ ఓన్ మదర్ టంగ్ లో ట్రాన్స్లేట్ చేసుకుంటారు. కానీ ఎదుటి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళందరూ బిగినర్స్ లెవెల్లో ఉన్నారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్. ఎదుటి వాళ్ళు మాట్లాడేది అర్థమూ అవుతుంది, వాళ్ళకి కొంచెంగా అంటే బ్రేక్ ఇచ్చి ఏం నెక్స్ట్ సెంటెన్స్ ఏం మాట్లాడాలో ఆలోచిస్తూ ఎలాగైనా సెంటెన్స్ ని కంప్లీట్ చేసేస్తారు ఫ్రెండ్స్. కష్టపడో ఏదో ఒకటి తతక ముతక అని ఈ వర్డ్స్ అక్కడ పెట్టి ఆ వర్డ్స్ ఇక్కడ పెట్టి ఎలాగైనా కంప్లీట్ చేసేస్తారు. వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్. వాళ్ళు చాలా తొందరగా నేర్చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ ఎవరండి? అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు కూడా నేటివ్ స్పీకర్స్ లాగానే బాగా ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వాళ్ళు. సెంటెన్సెస్ అన్ని వాళ్ళుగానే ఫ్రేమ్ చేసుకొని చిన్న సెంటెన్స్ రాయగలిగినోరు. గ్రామాటికలీ మాట్లాడడం మాత్రమే తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారు కదా. సో ఈరోజు మీరు ఏ లెవెల్లో ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో పంపించండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడతో బిగినర్స్ ఎవరు, ఇంటర్మీడియట్ ఎవరు, అడ్వాన్స్డ్ ఎవరు తెలుసుకున్నారు కదా.
నెక్స్ట్, ఇంగ్లీష్ ఎలా మాట్లాడటానికి మీరు నేర్పిస్తారు మేడం అని నన్ను అడుగుతారు మీరు. ఓకే, సో క్లాస్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయి మనము ఇదిగో ఫ్రెండ్స్ మీకు ఇది సెంటెన్స్ ఫ్రెండ్స్ మీరు ఇలా మాట్లాడండి ఫ్రెండ్స్ అనే ముందు నేను ఎలా నేర్పిస్తానో మీకు తెలియాలి కదా, అది తెలుసుకోండి. ఇంగ్లీష్ ఎలా మాట్లాడటానికి ఫాస్ట్ గా నేర్పిస్తానంటే అంతకంటే ముందు ఫ్రెండ్స్ మీరు 1000 వీడియోలు చూడొచ్చు ఫ్రెండ్స్. ప్రతిరోజు ఫోన్ యాప్ ఓపెన్ చెయ్యగానే, మనకి యూట్యూబ్ అనే యాప్ ఓపెన్ చెయ్యగానే 100కు 100 వేలాది వీడియోస్ వస్తాయి మనకి. ఒకటి తర్వాత అన్నీ చూస్తాం, కానీ ఫోన్ క్లోజ్ చేసిన తర్వాత మనకు అసలు ఏం గుర్తుండదు కదా ఫ్రెండ్స్. అవును, 1000 వీడియోస్ చూసినా కానీ, వందలాది బుక్స్ చదివినా కానీ, 100 మంది క్లాసెస్ చెప్తుంటే విన్నా కానీ, లేకపోతే మీరు డబ్బులు కట్టి బయటికి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ ఖచ్చితంగా రాదు ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంగ్లీష్ వస్తుంది? మీరు ప్రాక్టీస్లో పెడితే ఇంగ్లీష్ గ్యారంటీగా మీకు వచ్చేస్తుంది కదా. ఎలా ప్రాక్టీస్లో పెట్టాలి మేడం చెప్తాను వినండి. ఇంగ్లీష్ మిమ్మల్ని ఎలా ప్రాక్టీస్లో నేను పెట్టిస్తానంటే, నేను ప్రతి క్లాస్లో చాలా కొంచెంగా మీకు నేర్పిస్తాను. ప్రతి క్లాస్లో చెప్పేవన్నీ మీరు నాకు కింద స్క్రోలింగ్లో నా వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఆ వాట్సాప్ నంబర్కి నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తా. నేను క్లాస్లో ఏం చెప్పానో అది క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీకు నేను క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దయచేసి టైప్ చేసి నాకు యూట్యూబ్ కమెంట్స్లో పెట్టవకండి. మీరు నా కింద ఉన్న వాట్సాప్ నంబర్కి వాయిస్ మెసేజ్గా పెట్టండి ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు ప్రాక్టీస్ ఎలా చేస్తారో వాయిస్ మెసేజ్గా పెట్టండి. అది తప్పైనా కూడా మీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు ఫ్రెండ్స్. ఓకే, మీరు నాకు వాయిస్ మెసేజ్గా పెట్టారంటే నేను ఖచ్చితంగా మిమ్మల్ని కరెక్ట్ చేసి ఆ సెంటెన్స్ కరెక్ట్ అయితే వెరీ గుడ్, రాంగ్ అయితే కరెక్ట్ చేసి పంపిస్తా. సో రోజుకి ఒక 5 సెంటెన్సెస్ నేర్చుకోండి. 30 రోజుల్లో మీరు ఎన్ని సెంటెన్స్ నేర్చుకుంటారు? మీరు ఇంకా తొందరగా పంపించేస్తున్నారంటే రోజుకి 10 సెంటెన్స్ ఇస్తాను నేను. సో అలా అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ మీరు ఎన్ని సెంటెన్స్ మీకు మీరుగా మాట్లాడడం నేర్చుకుంటారు? చూడండి, 30 × 3 30 × 5 150 సెంటెన్స్ మాట్లాడగలిగితే మీరు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ కొంచెం మాట్లాడగలిగినట్టే కదా ఫ్రెండ్స్. అలా మనం ప్రాక్టీస్లో పడదాం. ఓకే ఫ్రెండ్స్? ఓకే, నేను చెప్పింది ఖచ్చితంగా మీరు పాటించారంటే మిమ్మల్ని నేను చాలా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడిస్తాను ఫ్రెండ్స్. ఓకే, మనము ఈరోజు డే 1 ఏ సిరీస్ ఫ్రెండ్స్? ఇది లర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్లీ సిరీస్కి ఫస్ట్ డే 1కి మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళకి నేను మీ స్వప్నలత, స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ని. ఓకే, సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వీడియోస్ అన్నీ. సో కంటిన్యూస్గా డే 1 నుంచి నేను ఎక్కడ వరకు ఈ సిరీస్ స్టాప్ చేస్తానో అక్కడ వరకు కంటిన్యూస్గా ఫాలో అయ్యారంటే మీరు అట్లీస్ట్ 30వ రోజు డే 30 కల్లా మీరు నాలాగా నాకు పోటీపడి మాట్లాడతారని మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో రండి ఈరోజు మన క్లాస్కి తొందరగా వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఏదైనా ఒక లాంగ్వేజ్ మాట్లాడాలంటే అసలు లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడాలండి? ఒకళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే, మన మనసులో ఉన్న భావాల్ని ఎదుటి వాళ్ళకి కరెక్ట్గా కన్వే చేయాలంటే మనకి లాంగ్వేజ్ కావాలి. అది ఎలా చెప్తాము? ఒక సెంటెన్స్లో చెప్తాము ఫ్రెండ్స్, అంతేనా? సో ఒక సెంటెన్స్లో చెప్తాము. అసలు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి, ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి మాట్లాడాలంటే సెంటెన్స్ అని చాలాసార్లు అంటున్నాను కదా ఫ్రెండ్స్. అసలు సెంటెన్స్ అంటే ఏంటి మేడం? రండి తెలుసుకుందాం. ఫర్ అ సెంటెన్స్ ఇట్ నీడ్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మేడం ఆపండి, అసలు సెంటెన్స్ అంటే ఏంటోనే చెప్పలేదు మీరు. సబ్జెక్ట్ అంటున్నారు, వర్బ్ అంటున్నారు, ఆబ్జెక్ట్ అంటున్నారు. భయపడకండి ఫ్రెండ్స్, డీప్గా గ్రామర్, డెప్త్గా గ్రామర్ మీకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో అవసరం లేదు. అసలు సెంటెన్స్ మాట్లాడాలంటే అడ్వాన్స్డ్ లెవెల్లోనే చాలా డెప్త్గా గ్రామర్ కావాలి. మీరు బిగినర్స్లో ఉన్నారు కాబట్టి టైటిల్ చూడండి, బిగినర్స్ కాబట్టి మీకు చాలా బేసిక్ గ్రామర్ నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఓకే, అసలు సెంటెన్స్ అంటే ఏంటి? ఫ్రేజ్ అంటే ఏంటి? సెంటెన్స్ అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చేదాన్ని సెంటెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి,
ఐ యామ్ గోయింగ్ టు ఆఫీస్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళుతున్నాను. చూడండి, మీకు నేను చెప్పొచ్చేది అర్థమైంది కదా. ఐ యామ్ గోయింగ్ టు ఆఫీస్ ఎవ్రీ డే. నేను వెళుతున్నాను, ప్రతిరోజు ఆఫీస్కి వెళుతున్నాను. సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది. అదే దీన్ని నేను ఐ యామ్ గోయింగ్ అంటున్నాను. నేను వెళుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? ఆఫీస్కి వెళ్తున్నానా, స్కూల్కి వెళ్తున్నానా, పార్క్కి వెళ్తున్నానా, సినిమా థియేటర్కి వెళ్తున్నానా తెలీదు. అట్లా ఇన్కంప్లీట్ మీనింగ్ ఇచ్చేదాన్ని ఫ్రేస్ అంటాము. మనకి తెలియని వాళ్ళు, ఇంగ్లీష్ తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ముక్కలు ముక్కలుగా మాట్లాడతారు. దాన్ని మనం ఏమంటాము? ఫ్రేస్ అంటాము. సెంటెన్స్ అంటే కంప్లీట్ సెంటెన్స్, కంప్లీట్ మీనింగ్ ఇచ్చే హోల్ లైన్ని మాట్లాడగలిగేదాన్ని సెంటెన్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? సో అది సెంటెన్స్కి ఫ్రేస్కి మీనింగ్ ఫ్రెండ్స్. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఐ యామ్ గోయింగ్ టు ఆఫీస్ ఎస్టర్డే. ఇక్కడ ఐ అనేది ఏంటి? నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఖచ్చితంగా మనం ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే ఆ సెంటెన్స్కి కరెక్ట్ మీనింగ్ వస్తుంది. బిగినర్స్ లెవెల్లో ఉన్న మీరు ఖచ్చితంగా ఒక సెంటెన్స్ మాట్లాడుతున్నారంటే సబ్జెక్ట్ ఉందా అని చూసుకోండి, వర్బ్ ఉందా అని చూసుకోండి, ఆబ్జెక్ట్ ఉందా అని చూసుకోండి. మేడం, సబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? వర్బ్ అంటే ఏంటి? మీరు నన్ను అడగచ్చు. రండి చెప్తాను. ఐ యామ్ గోయింగ్ టు ఆఫీస్ ఎవ్రీడేలో ఐ అనేది సబ్జెక్ట్. అంటే ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నాము, దేని గురించి మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, అవన్నీ సబ్జెక్ట్. ఒక మనిషిని కానీ, ఒక యానిమల్ గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ, లేకపోతే ఒక థింగ్ గురించి, ఏదైనా ఒక బిల్డింగ్ గురించి మాట్లాడితే అవన్నీ సబ్జెక్ట్స్ కింద వచ్చేస్తుంది ఫ్రెండ్. ఎవరి గురించి మెయిన్గా ఆ సెంటెన్స్లో దేని గురించి మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నామో అవన్నీ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాను? సబ్జెక్ట్ అన్నాను. నెక్స్ట్ వర్బ్ అంటున్నాను. వర్బ్ అంటే ఏంటి? ఇక్కడ ఐఎమ్ గోయింగ్, నేను వెళుతున్నాను, వెళుతున్నాను, అది వర్బ్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, అది వర్బ్ అంటారు. ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ గాను, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ గాను ఇచ్చారు. అంటే ఏంటో నేను డీటెయిల్డ్గా మీకు వర్బ్స్ వచ్చేటప్పుడు చెప్తాను ఫ్రెండ్స్, మీరేం బాధపడద్దు. సో జనరల్గా సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ చూసాం కదా మనం. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో అది ఏం చేస్తుంది, ఏమి యాక్షన్ చేస్తుంది, ఏ పని చేస్తుంది, అది వర్బ్. సబ్జెక్ట్ అయిపోయింది, వర్బ్ అయిపోయింది. సో అది ముగించాలి కదా, వాళ్ళిద్దరూ కలిపి, సబ్జెక్టు వర్బ్ కలిపి అసలు ఏం చేస్తున్నారు, అది ఆబ్జెక్ట్ అండి. ఓకే, అది ఆబ్జెక్ట్. ఏం చేస్తున్నారు? ఐఎమ్ గోయింగ్ సబ్జెక్ట్ అయ్యి, ఐఎమ్ గోయింగ్ అనేది వర్బ్. ఈ ఇద్దరు సబ్జెక్ట్ అనేవాళ్ళు, వర్బ్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఆఫీస్కి వెళ్తున్నారు ఎవ్రీడే కదా. సబ్జెక్ట్ వర్బ్ కలిపి ఆబ్జెక్ట్ ఉంటేనే సబ్జెక్ట్కి వర్బ్కి మీనింగ్ ఫ్రెండ్స్. లేకపోతే వీళ్ళిద్దరిని ఎవరు పట్టించుకోరు, ఫ్రేస్ అయిపోతుంది. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు ఏం చేస్తున్నారు, అది ఆబ్జెక్ట్. సబ్జెక్టు వర్బ్ కలిపి ఏం చేస్తుంది? ఫైనలీ ఏం చేస్తుంది? ఐ ఆమ్ గోయింగ్ టు ఆఫీస్ ఎవ్రీ డే. అర్థమైందా ఫ్రెండ్స్? సో మీరు మాట్లాడేటప్పుడు డెఫినెట్గా సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది సెంటెన్స్ అయిన సెంటెన్స్కి బేసిక్గా ఉన్న రిక్వైర్మెంట్స్. సో స్పోకెన్ ఇంగ్లీష్లో మీకు బేసిక్ గ్రామర్లో ఏమేమి తెలుసుకోవాలి? పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్టికల్స్ తెలుసుకోవాలి, టెన్సెస్ తెలుసుకోవాలి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్, ఆర్టికల్స్, టెన్సెస్, ఈ మూడు తెలిస్తే చాలు ఫ్రెండ్స్. బిగినర్స్ లెవెల్లో పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్, ఆర్టికల్స్, టెన్సెస్, బిగినర్స్ లెవెల్లో ఈ మూడు డీటెయిల్డ్గా నేను మీకు నేర్పిస్తాను. ఓకే, పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ ఏంటి మేడం? రండి చెప్తాను. పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్లో ఏమేమి ఉంటుంది మనకి?
పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్లో స్పీచ్ అంటే మనం మాట్లాడేటప్పుడు అంటే ఏం మాట్లాడతాం, సెంటెన్స్ని మాట్లాడతాం. సో ఒక సెంటెన్స్లో ఏమేమి ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ 8 ఉంటుంది. 8 ఉండాలి అంటే 8 ఒక సెంటెన్స్లో ఉండాలని లేదు ఫ్రెండ్స్, కొన్ని ఉంటాయి. ఈ 8లో ఏదో ఒక 3, 4 చాలా ఇంపార్టెంట్ అయింది మనకేంటి, మనకి నౌను, వర్బ్. మిగతా అవన్నీ హెల్పింగే. మనకి ఈ నౌను వర్బ్కి హెల్పింగ్ అనమాట, అందాన్ని ఇచ్చేదే మిగతా అవన్నీ. ఇవన్నీ కలిపితే ఒక సెంటెన్స్ అవుతుంది, అది పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ అంటారు ఫ్రెండ్స్. సో రండి, ఏమేమి ఉంటుంది పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ 8 అన్నాను కదా ఫ్రెండ్స్. అది నౌన్ ఒకటి, వర్బ్ ఒకటి, అడ్జెక్టివ్ ఒకటి, ప్రోనౌన్ ఒకటి, అడ్వర్బ్ ఒకటి, ప్రపోజిషన్ ఒకటి, ఇంటర్జెక్షన్ ఒకటి, కంజంక్షన్ ఒకటి. 8 అయిందా ఫ్రెండ్స్? వీటిల్లో మనం బేసిక్ బిగినర్స్ లెవెల్లో లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ లెవెల్లోనే మీకు ఫస్ట్ 4 మాత్రం నేర్చుకుంటే తరోగా చాలు ఫ్రెండ్స్. మిగతా ఇన్ డెప్త్ గ్రామర్ అవసరం లేదు. మీకు నౌను, వర్బ్, అడ్జెక్టివ్, ప్రొనౌన్ ఈ 4 నేర్చుకుంటే డీటెయిల్డ్గా చాలు ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇప్పుడు మా ఇంటి దగ్గర గారెలు అమ్ముకునే బామ్మగారు ఉన్నారు. ఆ బామ్మగారు చిన్నప్పటి నుంచి తెలుగు లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఆ బామ్మగారు ఏమన్నా గ్రామాటికల్గా మాట్లాడుతున్నారా? లేదు. చిన్నప్పటి నుంచి అదే తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. ఎక్కడ ఆలోచించకుండా, ఎక్కడ బ్రేక్ లేకుండా, ఎక్కడ భయం లేకుండా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. అంతే కదా? ఎందుకని? మీరు గ్రామాటికల్గా దయచేసి మీరు 1000 వీడియోస్ చూడడంలో ప్రతి వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్లో గ్రామర్ నేర్పిస్తున్నారు. గ్రామాటికలీ మీరు ఇన్డెప్త్గా గ్రామర్ నేర్చుకొని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో నేర్చుకున్నారంటే డెఫినెట్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరు. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే చాలా బేసిక్ ఇంగ్లీష్ చాలు ఫ్రెండ్స్. ఓకే, సో ఆ బేసిక్ ఇంగ్లీష్లో ఏంటేంటి మనకి నౌను, వర్బ్, అడ్జెక్టివ్, ప్రొనౌన్ ఈ 4 గురించి మాత్రం బిగినర్స్ లెవెల్లో తెలిస్తే చాలు ఫ్రెండ్స్. మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంగ్లీష్ గ్రామర్ అన్నిటికీ అన్నీ తెలుసుకోవాలి, కానీ మనకి బేసికల్గా ఒక మాట్లాడడం తెలియాలని అంటే ఈ 4 ఎక్కడెక్కడ రావాలో తెలిస్తే చాలు ఫ్రెండ్స్. చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? బిగినర్స్ లెవెల్లో నేను చెప్తున్నాను. ఓకే, నౌన్స్, verb, adjectives, pronoun, adverb, preposition, interjection, conjunction లో మీకు ఫస్ట్ 4 నౌన్, వర్బ్, అడ్జెక్టివ్, ప్రొనౌన్ మాత్రం నేర్చుకుంటే చాలు ఫ్రెండ్స్ మీరు. ఓకే, ఫస్ట్ నౌన్ గురించి తెలుసుకుందాం. నౌన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? తెలుగులో మనం దాన్ని నామవాచకం అంటాము. నామవాచకం, నామవాచకం. ఓకే, అంటే ఏంటి? అ నౌన్, నామం అంటే నేమ్. ఎవరిని నేమ్ చేస్తున్నాము? ఏదన్నా ఒక పర్సన్ని కానీ, ఏదన్నా ఒక ప్లేస్ని కానీ, ఏదన్నా ఒక యానిమల్స్ జంతువుల్ని కానీ, ఏదన్నా ఒక థింగ్స్ని కానీ, ఏదన్నా ఒక బిల్డింగ్ని కానీ, ఇవన్నీ పేర్లు. నామం అంటేనే పేరు. ఈ పేర్లన్నీ మనకి నౌన్ కిందకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మీరు ఈరోజు తెలుసుకోండి. మై సిస్టర్ ఇస్ అ డాక్టర్. మై సిస్టర్, ఇక్కడ నేను మై అండర్లైన్ చేశాను. మై అంటే నాకు పేరు చెప్పలేదుగా. స్వప్న సిస్టర్ ఈస్ అ డాక్టర్ అంటే స్వప్న అనేది నౌన్ అనొచ్చు మీరు. ఇక్కడ నేను స్వప్న అనే పేరే వాడాల, మై అంటున్నాను, అప్పుడు అది నౌన్ కాదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. మై అనేది నౌన్ కాదు. సిస్టర్ చెల్లెలు, రిలేషన్షిప్. ఈజ్ అ డాక్టర్, ఇక్కడ నౌన్ ఏది? డాక్టర్. డాక్టర్ అనేది నౌన్. ఓకే, మై సిస్టర్ ఇస్ అ డాక్టర్. ఓకే, నెక్స్ట్ ఐ లవ్ టు ఈట్ పిజ్జా. నేను నా పేరు వాడలేదు ఫ్రెండ్స్. నా పేరు బాగా గుర్తుంచుకోండి, పేరు వాడలేదు. సో ఐ అనేది నౌన్ కిందకి రాదు. ఐ లవ్, నాకు పిజ్జా తినడం చాలా ఇష్టం. ఇక్కడ దేని పేరు చెప్తున్నాము? పిజ్జా పేరు చెప్తున్నాము మనం కదా. సో పిజ్జా అనేది నౌన్ ఇక్కడ. నెక్స్ట్ ద బుక్ ఇస్ ఆన్ ద టేబుల్. ఆ పుస్తకం టేబుల్ మీద ఉన్నది.
ఇక్కడ నౌన్ ఏది? పుస్తకం అనేది పేరు పెడుతున్నాం కదా. పుస్తకం అనేది నౌను. ఎక్కడున్నది? టేబుల్ మీద ఉన్నది. టేబుల్ అనేది ఏంటి? మరో పేరు, మరో వస్తువు గురించి, వస్తువు పేరు మాట్లాడుతున్నాం మనం. సో థింగ్ అనేది నౌనే మనకి. సో ఇది రెండు నౌన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూడండి, ద ట్రీ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఆ చెట్టు చాలా స్ట్రాంగ్ గా ఉన్నది అంటున్నాం. ఇక్కడ పేరేంటి మనకి? చెట్టు, ఆ ట్రీ. ద ట్రీ ఈస్ వెరీ స్ట్రాంగ్. ట్రీ అనేది పేరు కాబట్టి ట్రీ నౌన్ ఫ్రెండ్స్. ద క్యాట్ కాట్ అ మౌస్. క్యాట్, పిల్లి ఏం చేసింది? ఎలికని పట్టుకుంది. కాట్ అంటే పట్టుకోవడం. ఏంటేంటి పేర్లు మనం వాడుతున్నాం ఇక్కడ? యానిమల్ పేరు క్యాట్, పిల్లి పేరు. ఎలిక పేరు మౌస్ అనేది ఎలిక పేరు, దాన్ని వాడుతున్నాం. సో ఇక్కడ క్యాట్, మౌస్ నేమ్, నౌన్ అంటారు ఫ్రెండ్స్ ఈ సెంటెన్స్ లో. ఓకేనా? నౌన్ అర్థమైంది కదా, నామవాచకం. నెక్స్ట్ మన పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ లో బేసిక్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? వర్బ్స్. వర్బ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? క్రియ. క్రియ అంటే ఏంటి? ఏదన్నా ఒక యాక్షన్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? మీతో మాట్లాడుతున్నాను, మీకు టీచ్ చేస్తున్నాను, మీకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను కదా. నేను మాట్లాడడము, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పడము, ఇవన్నీ క్రియ. అంటే ఇంగ్లీష్లో ఏమంటాము? వర్బ్ అంటాం మనం. ఓకే, ఏంటి దానికి? అ వర్బ్ ఇస్ అ వర్డ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్. ఏం యాక్షన్ చేస్తున్నా? నేను మాట్లాడుతున్నా, చేతులు కాళ్ళు కదుపుతున్నా, కదపడం. మీకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నా, నేర్పించడం, ఇవన్నీ వర్బ్స్. లేకపోతే ఇవొక్కటే కాదు ఫ్రెండ్స్, లేకపోతే స్టేట్ ఆఫ్ బీయింగ్. బీయింగ్, బీ ఫార్మ్ వర్బ్స్ అని ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఏంటేంటి? ఈస్, బీ ఫార్మ్ వర్బ్స్ అంటారు ఫ్రెండ్స్. బీ ఫార్మ్ వర్బ్స్ అంటే వర్బ్ కి ముందు ఈస్ కానీ, యామ్ కానీ, వాస్ కానీ, విల్ కానీ వచ్చిందంటే ఇవన్నీ కూడా వర్బ్సే ఫ్రెండ్స్. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. షీ వాక్డ్ ఆన్ ద ఫుట్ పాత్. షీ వాక్డ్, ఆమె ఫుట్ పాత్ మీద నడుస్తుంది. ఫుట్ పాత్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక కాలేజ్, యూనివర్సిటీ ఉందనుకోండి, పైన ఇలా అప్పుడు రోడ్ ఉందంటే రోడ్డుకి అటుపక్కన ఇటుపక్కన ఇట్లా నడుస్తానికి వాటంగా కట్టేసి ఉంచుతారు. ఫుట్ పాత్ అంటారు దాన్ని. సో దాని మీద ఆమె నడుస్తుంది అంటున్నారు. ఇక్కడ ఆమె ఏం చేస్తుంది? నడుస్తుంది. సో ఇక్కడ వర్బ్ ఏంటి? నడవడం, అంటే వాక్డ్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, వి ఆర్ బిల్డింగ్ అ న్యూ హౌస్. వి, మనము ఏం చేస్తున్నాము? కొత్త ఇల్లు. న్యూ హౌస్ అంటే కొత్త ఇల్లు. ఎన్ని కడుతున్నాము? ఒకటే కడుతున్నాము, అందుకని వేసాను అక్కడ. సో ఒక కొత్త ఇంటిని కడుతున్నాను. ఏం చేస్తున్నాను? కడుతున్నాను. నేను ఒక్కదాన్ని కట్టట్లేదు కదా, మేము. వి అంటే మేము. మేము అన్నారు కాబట్టి ఆర్ బిల్డింగ్ అంటున్నారు ఫ్రెండ్స్. బిల్డింగ్, కడుతున్నాను, ఇంకా కడుతూనే ఉన్నాను కాబట్టి బిల్డింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వర్బ్ అనేది ఆర్ బిల్డింగ్ అంటున్నాము. ఓకే, ఇక్కడ నేను చెప్పినట్టు బీ ఫార్మ్ వర్బ్స్ వచ్చిందా ఫ్రెండ్స్? ఆర్ వచ్చిందా? యామ్, ఈస్. ఈస్ అనేది ఒకళ్ళకి వాడతారు. ఇప్పుడు నా గురించి మాట్లాడితే ఈస్ అంటారు. లేదు యామ్, యామ్, యామ్ అంటారు. తన గురించి మాట్లాడితే, వేరే వాళ్ళ గురించి మాట్లాడితే ఈస్ అంటారు. ఇక్కడ మేము అందరం కలిపి అంటే ఆర్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, మేమందరం, వి ఆర్ బిల్డింగ్, మేము అందరం కలిసి అన్నప్పుడు ప్లూరల్. ఒకళ్ళకి మించి ఉంటే ప్లూరల్ అంటాము. సింగులర్ అంటే నేను ఒక్కదాన్నే, సింగులర్, SINGULAR, సింగులర్. ఒకళ్ళకి మించి ఉంటే ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ, ఐదుగురు ఉంటే ప్లూరల్ అంటారు. అప్పుడు మీరు యామ్ వాడకూడదు. ఓకే ఫ్రెండ్స్, యామ్ కానీ, ఈస్ కానీ, వాస్ కానీ వాడకూడదు. ఆర్ వాడాలి, వేర్ వాడాలి. ఆర్ ఎక్కడ వాడతాము? ప్రెసెంట్, ఇప్పుడు మనం ఆ పనిని చేస్తున్నామంటే ఆర్ వాడతారు. ఆల్రెడీ మనం చేసేసాము అంటే వాస్ వాడతాము సింగులర్ అయితే. అదే మనము ప్లూరల్ అయితే,
మనం అదే ప్లేస్లో ఆర్ వాడతాము. ఈస్ వచ్చి సింగులర్కి, ఆర్ వచ్చి ప్లూరల్కి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. వీఆర్ బిల్డింగ్ అ న్యూ హౌస్. ఇక్కడతో ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటి? క్లోజ్ ద డోర్. ఆ తలుపు ముయ్యండి. ఆ తలుపు అనేది ఏంటి? నౌన్. మనకి ఏం చేయమంటున్నాం? ఆ తలుపుని ముయ్యమంటున్నాం. సో ముయ్యడం అనేది మనం ఏదో ఒక క్రియ చేస్తున్నాం కదా, ఆ క్రియనే వర్బ్. సో ఇక్కడ వర్బ్ ఏది? క్లోజ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ద టీమ్ కంటిన్యూస్ టు ద ఫైనల్స్. ద టీమ్ అంటే ఇద్దరికి మించి, ప్లూరల్ ఉంది ఫ్రెండ్స్. కంటిన్యూస్ టు ద ఫైనల్స్. కంటిన్యూస్, ఆ టీమ్ అనేది ఫైనల్స్ దాకా వెళుతుంది. కంటిన్యూ అవుతుంది, వెళ్తుంది. ఓకే. సో ఇక్కడ వర్బ్ ఏది? వెళుతుంది, కంటిన్యూ అవుతుంది కదా, అది వర్బ్. కంటిన్యూస్ అనేది వర్బ్ అక్కడ. నెక్స్ట్ ఫ్రెండ్స్, దే బాట్ డిన్నర్ ఎస్టర్డే. దే బాట్, BOUGHT. అక్కడ ఎస్టర్డే అన్న, నిన్న జరిగిపోయింది. ఏం చేశారు? నిన్న కొన్నారు. ఈ రోజు కొనేటట్టయితే బై అంటాము. నిన్న కొనేసింది కాబట్టి బాట్ అంటున్నాము. ఎవరు? వాళ్ళు, చాలా మంది. దే బాట్ డిన్నర్. డిన్నర్ అంటే ఏదో ఫుడ్ తెచ్చారు, వాళ్ళు బయట నుంచి ఆర్డర్ చేసుకొని తెచ్చారు. అది దే బాట్ డిన్నర్ ఎస్టర్డే. ఇక్కడ ఏది మనకి? డిన్నర్ అని అండర్లైన్ చేశాను. డిన్నర్ కాదు ఫ్రెండ్స్, డిన్నర్ నౌన్. ఇక్కడ ఏది వర్బ్? మనకి ఏం చేస్తున్నాము? డిన్నర్ని కొనుక్కున్నాము, ఆర్డర్ చేసుకున్నాము. ఓకే. సో బాట్ అనేది వర్బ్, కొనుక్కున్నాము, బాట్. ఓకే. సో దే బాట్ డిన్నర్ ఎస్టర్డే. సో బాట్ అనేది వర్బ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం నౌన్ నేర్చుకున్నాము, వర్బ్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఏంటి మనకి? అడ్జెక్టివ్ ఉంది, ప్రొనౌన్ ఉంది. ఓకే, నేర్చుకుందామా? నెక్స్ట్ ఫ్రెండ్స్, పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్లో నౌన్ గురించి తెలుసుకున్నాము, వర్బ్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రొనౌన్, అడ్జెక్టివ్ గురించి తెలుసుకుందాం. అడ్జెక్టివ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? అది కూడా చాలా అవసరమైనది మనకి. అడ్జెక్టివ్స్ అంటే విశేషణం. విశేషణం, విశేషంగా చెప్పడం గురించి. దేని గురించి విశేషంగా చెప్తాము? నౌన్ గురించి విశేషంగా చెప్తాం అన్నమాట. ఎలా చెప్తాము చూడండి. An adjective is a word used to describe a noun or pronoun. సో అడ్జెక్టివ్ అనే పదము నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ ఇంకా డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. దే లివ్ ఇన్ అ బ్యూటిఫుల్ హౌస్. వాళ్ళు చాలా అందమైన ఇంట్లో ఉంటున్నారు. ఇల్లు అనేది నౌను. ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు? చాలా అందమైన ఇల్లు. సో ఆ అందం అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నౌన్ గురించి మాట్లాడుతున్నారు. అందుకని బ్యూటిఫుల్, అందం అనే పదము విశేషణం, అడ్జెక్టివ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ ఓర్ అ కాస్ట్లీ డ్రెస్. షీ ఓర్ అ కాస్ట్లీ డ్రెస్. కాస్ట్లీ, ఆమె ఎలాంటి డ్రెస్ వేసుకుంది? చాలా ఖరీదైన డ్రెస్ వేసుకుంది. ఆ ఖరీదైన డ్రెస్, ఖరీదు దేని గురించి మాట్లాడుతున్నాం? ఆమె వేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడుతున్నాం. డ్రెస్ ఏంటి మనకి? నౌన్. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్? అది ఖరీదు, కాస్ట్లీ, ఇది విశేషణం, అడ్జెక్టివ్. నెక్స్ట్, లీలాస్ హెయిర్ ఇస్ సిల్కీ. లీలా హెయిర్ ఎలాంటిది? పట్టుకుచ్చి లాంటిది. లీలా హెయిర్ ఎలాంటిది? పట్టుకుచ్చి లాంటిది అనమాట. సో ఆ పట్టుకుచ్చు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆమె హెయిర్ గురించి మాట్లాడుతున్నాం. హెయిర్ అనేది ఏంటి? నౌన్. సో సిల్కీ అనేది ఏంటి? పట్టుకుచ్చు అనేది ఏంటి? విశేషణం, అడ్జెక్టివ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. ద ఫనీ టీచర్ కెప్ట్ ద క్లాస్ కామ్. చాలా సరదాగా ఉండే టీచరు ఆ క్లాస్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంచిందిట. టీచర్ సరిగా లేకపోతే, టీచర్ చాలా ఫన్నీగా లేకుండా, జోకు లేకుండా స్ట్రిక్ట్గా, హలో మై డియర్ స్టూడెంట్స్, ఇదిగోండి మీ క్లాసు, ఇదిగో అని చెప్పిన అంటే స్టూడెంట్స్ ఎవరు వినరండి, ఓ గోల చేస్తూ ఉంటారు కదా. అదే క్లాస్ని జోకులేసి వాళ్ళని నవ్వించి చేస్తే టీచర్ ఏం చెప్తున్నారో కొంచెమైనా వింటారు, అదే కదా. అందుకని ఎలాంటి టీచర్ తను? చాలా ఫన్నీగా, చాలా కామెడీగా ఉండే టీచరు. ఓకే, అక్కడ ఫన్నీ అనేది ఏంటి? విశేషణం, అడ్జెక్టివ్.
ఇంకో అడ్జెక్టివ్ కూడా ఉందండి దీంట్లో. ఫన్నీ టీచర్ కెప్ట్ ద క్లాస్. క్లాస్ అనేది కూడా నౌనే. ఎలాంటిది? క్లాస్ ఎలా ఉంది? చాలా కామ్గా ఉంది. ఎలాంటి క్లాస్ అది? కామ్ క్లాస్. ఓకే, కామ్ క్లాస్, చాలా కామ్గా ఉంది క్లాస్. సో 2 అడ్జెక్టివ్. నెక్స్ట్ ద క్రూయల్ జకాల్. ఫ్రెండ్స్ ఇక్కడ నోట్ చేసుకోండి, మనం నార్మల్గా మాట్లాడేటప్పుడు జాకల్ అంటాము, అది రాంగ్ ఫ్రెండ్స్. జకాల్, జకాల్, సి సైలెంట్, జకాల్. ద క్రూయల్ జకాల్ కిల్డ్ అదర్ యానిమల్స్. ఓకే, జకాల్ ఏం చేసింది? క్రూయల్, చాలా కన్నింగ్ నేచర్ ఉన్నది. ఏం చేసింది? తన తన అతి తెలివితేటలతో, కావాల్సిన తెలివితేటలు కాదు అది, దానితో ఏం చేసింది? మిగతా యానిమల్స్ని చంపేస్తుంది అది. సో ఎలాంటి జక్కల్ అది? క్రూయల్ జక్కల్. సో క్రూయల్ అనేది విశేషణం, అడ్జెక్టివ్. అర్థం చేసుకున్నారా మీరు? ఓకే. నెక్స్ట్ ఫ్రెండ్స్, ప్రొనౌన్. పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్లో 4 చాలా ఇంపార్టెంట్, మీ స్పోకెన్ ఇంగ్లీష్కి అన్నాను కదా. సో దాంట్లో 4వది ప్రొనౌన్స్. ప్రొనౌన్, దా వర్డ్లోనే మీనింగ్ ఉంది మనకి. నౌన్స్ బదులుగా, నౌన్ బదులుగా వచ్చేది ప్రొనౌన్స్. ఏమంటాం తెలుగులో మనం? సర్వనామాలు. నౌన్ని నామాలని ఎలా అంటామో, ప్రొనౌన్స్ని సర్వనామాలు. ప్రొనౌన్ ఇస్ అ వర్డ్ యూజ్డ్ టు రీప్లేస్ అ నౌన్. నౌన్కి బదులుగా ప్రొనౌన్ వేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి పేరు వాడుతూనే ఉండలేం కదా. స్వప్న ఇస్ అ గర్ల్, స్వప్న ఇస్ అ టీచర్, స్వప్న ఇస్ యాక్టివ్, స్వప్న ఇస్ లేసీ, స్వప్న ఇస్ కామ్, స్వప్న ఇస్ అ స్టూడెంట్ అని ప్రతిసార్లు స్వప్న 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 అన్నారంటే ఆ స్వప్న అనే పదం మీద మీకు విరక్తి పుడుతుంది కదా. అందుకని ఎక్కువ సార్లు నౌన్ని మనం వాడకూడదు ఫ్రెండ్స్. దాని బదులుగా ఏం వాడతాము? ఒక్కసారి స్వప్న అంటే చాలు, మీరు ఆ స్వప్న గురించే మాట్లాడుతున్నారని అర్థమవుతుంది. అలాంటప్పుడు ఆమె గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏంటి? గర్ల్, కాబట్టి షీ అని వాడచ్చు. సో షీ. అతని గురించి మాట్లాడుతుంటే హీ అని వాడచ్చు. సో ఇవన్నీ ఏమంటారు? నౌన్ బదులుగా, పేరు బదులుగా వాడుతున్నాం మనం. అందుకని దాన్ని ప్రొనౌన్, సర్వనామాలు అంటారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం, చూడండి. రాము ఈజ్ అ క్లవర్ బాయ్, హీ ఈజ్ ఆల్సో యాక్టివ్. రాము చాలా తెలివైన కుర్రాడు, అతను చాలా యాక్టివ్గా ఉంటాడనమాట. ఏ పని చెప్పినా చాలా ఫాస్ట్గా చేస్తాడు. అతను అన్నాను నేను. సో అతను, హీ అనేది ప్రొనౌన్, సర్వనామాలు. నెక్స్ట్, హీ లవ్స్ టు ప్లే ఫుట్బాల్. అతను ఫుట్బాల్ ఆడటానికి చాలా ఇష్టపడతాడట. నేను అతని పేరు చెప్పలేదండి, అతను అంటున్నా. సో అతను, హీ అనేది ప్రొనౌన్. నెక్స్ట్ ఫ్రెండ్స్, దే స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్. వాళ్ళందరూ మధ్యాహ్నం పూట బాగా తినేసి పడుకుంటారట. ఓకే, వాళ్ళందరూ, ఎవరని నేను చెప్పట్లేదు, వాళ్ళందరూ. సో వాళ్ళందరూ అనేది దేని గురించి? నౌన్ గురించి మాట్లాడుతున్నాము. సో అది దే అనేది ప్రొనౌన్. నెక్స్ట్, వీ గో టు జిమ్ టుగెదర్. మేమందరం జిమ్కి కలిసి వెళ్తాము, మేమందరం. వీ అనేది ప్రొనౌన్. నెక్స్ట్, మై మామ్ క్విట్ ఆఫన్ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఇది అందరూ చేసేదే అండి. మా అమ్మగారు ఊరికే అద్దంలోకి తొంగి చూస్తారంట. క్విట్ అనేది తొంగి చూడడం. ఓకే, క్విట్ ఆఫన్ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. సో ఇక్కడ మా అమ్మ, మా అమ్మ పేరు వాడట్లేదు నేను. మా అమ్మ పేరు చెప్పలేను కదండి నేను. మా అమ్మని పేరు పెట్టి పిలవగలనా? లేదు. అందుకని మా అమ్మ. ఎవరమ్మ? మా అమ్మ. సో మై అనేది ప్రొనౌన్. క్విట్ ఆఫన్ హర్ సెల్ఫ్. ఆమె ఏం చేస్తుంది? ఊరికే అద్దంలోకి తొంగి చూస్తుంది. హర్ సెల్ఫ్ అనేది కూడా ప్రొనౌన్. ఇన్ ద మిర్రర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్. సో ఇక్కడతో పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ 4 అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బేసిక్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్కి కావాల్సింది పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్, ఆర్టికల్స్, టెన్సెస్ అని చెప్పాను ఫ్రెండ్స్ మీకు. పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ చెప్పాను కదా. నెక్స్ట్ ఆర్టికల్స్. చూడండి, ఆర్టికల్స్ అంటే వ్యాసాలు. వ్యాసాలు అంటే ఏమేమి వస్తాయి? ఏ, లేకపోతే యాన్, తర్వాత ద. ఏ, లేకపోతే యాన్, లేకపోతే ద. ఈ మూడు పదాలని మనము ఆర్టికల్స్ అంటాము. ఓకే, ఏ అనేది ఎక్కడ వాడతాం? ఫస్ట్ ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఆర్టికల్స్, ఏ అంటే ఏ,
యాన్ ఎక్కడ వాడతాము? మనం ఏదైనా ఒక పదం వచ్చిందంటే ఫస్ట్ లెటర్ కానీ లేకపోతే ఆ పదము కాన్సోనెంట్ సౌండ్తో ప్రొనౌన్స్ చేస్తే దాని ముందు ఏ అంటాము. యాన్ ఎక్కడ వాడతాము? వోవెల్స్ కి ముందు యాన్ వాడతాము. వోవెల్ సౌండ్ వస్తే యాన్ వాడతాము. కాన్సనెంట్ సౌండ్ వస్తే ఏ వాడతాము. నేను మీకు ఆల్రెడీ ప్రొనౌన్సియేషన్ క్లాస్ బిగినింగ్ లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ది అనేది ఎక్కడ వాడతాం అనేది నేను డీటెయిల్డ్ గా చెప్తాను, బాధపడకండి. సో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి, నౌన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్, బేసిక్ గ్రామర్ లో ఆర్టికల్స్ ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ రూల్ ఏంటంటే ఏ అనేది ఈస్ యూస్డ్ వెన్ ద ఫస్ట్ టైం వి మెన్షన్. ఫస్ట్ టైం ఏదన్నా నౌన్ గురించి మనం మాట్లాడుతున్నామంటే, ఏదైనా ఒక నౌన్ గురించి ఫస్ట్ టైం మాట్లాడుతున్నామంటే ఆ నౌన్కి ముందు మనము ఏ అని వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ బాట్ అ న్యూ డ్రెస్ ఎస్టర్డే. నేను ఒక కొత్త డ్రెస్ని నిన్న కొన్నాను. ఆ కొత్త డ్రెస్సు నిన్నే కొన్నాము, దాని గురించి నేను ఇప్పుడే చెప్తున్నాను మీకు, కొత్తగా ఫస్ట్ టైం చెప్తున్నాను మీకు కదా. అందుకని ఆ డ్రెస్కి ముందు ఎలాంటి డ్రెస్ అది? న్యూ డ్రెస్, కొత్త డ్రెస్. అప్పుడు న్యూ అనేది ఏంటి? అడ్జెక్టివ్ మనకి. అనేది ఏంటి? ఆర్టికల్ మనకి. ఐ అనేది ఏంటి? ప్రోనౌన్ అక్కడ. బాట్ అనేది ఏంటి? కొనడం, వర్బ్ అక్కడ కదా ఫ్రెండ్స్. ఐ బాట్ అ న్యూ డ్రెస్ ఎస్టర్డే. డ్రెస్ అనేది నౌన్ మనకి. ఓకే, నెక్స్ట్ ఏ ఆర్ యాన్ ఇస్ యూజ్డ్ టు నేమ్ అ మెంబర్ ఆర్ అ గ్రూప్. ఏదైనా ఒక మెంబర్ గురించి కానీ, ఒక గ్రూప్లో ఒక మెంబర్ గురించి కానీ, లేకపోతే ఒక గ్రూప్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు, చాలా మంది ఉంటారు కదా గ్రూప్లో, వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కామన్గా ఆ గ్రూప్ ముందు కానీ, ఆ మెంబర్స్ ముందు కానీ మనము ఏ అని వాడతాం ఫ్రెండ్స్. చూడండి, ఏ కానీ యాన్ కానీ. హీ ఈజ్ యాన్ ఇండియన్. ఇండియన్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉండే వాళ్ళని ఇండియన్స్ అంటాం కదా మనం. వాళ్ళందరూ ఒక గ్రూప్, ఒక సభ్యులు. దేనికి చెందిన వాళ్ళు? ఇండియాకి చెందిన వాళ్ళు. సో వాళ్ళకు ముందు ఐ అనేది ఇండియన్, ఐ అనేది ఓవెల్ కదా, అందుకని దాని ముందు యాన్ వేస్తున్నాను నేను. షీ ఈజ్ అ బుద్ధిస్ట్. బుద్ధిజం కి చెందిన, బుద్ధిజం మతానికి చెందింది ఆమె అంటున్నాము. సో బుద్ధిజం అనేది ఒక గ్రూప్, ఒక మతం. తను ఒక సభ్యురాలు, దాంట్లో మెంబర్. అందుకని దానికి ముందు ఏ అంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈస్ అనేది ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను, బీ ఫార్మ్ వర్బ్స్. ఈస్, యామ్, వాస్ ఇవన్నీ వచ్చే, విల్ ఇవన్నీ వచ్చిందంటే, ఈస్, యామ్, వాస్ ఇవన్నీ వచ్చిందంటే మనకు అది వర్బ్ అంటాం. సో ఈస్ అనేది వర్బ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ హీ, షీ అనేది ప్రొనౌన్. ఓకే, ఇండియన్, బుద్ధిస్ట్ అనేది నౌన్ మనకి. ఓకేనా. సో ఇక్కడ 2 రూల్స్ చూసాము ఆర్టికల్స్. ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి, అది చూద్దాం. నెక్స్ట్ రూల్ ఫ్రెండ్స్, ఏ అండ్ దికి వాడేటప్పుడు చూడండి, ఏ ఆర్ యాన్ ఇస్ యూస్డ్ వెన్ వీ మీన్ వన్. ఏదన్నా ఒక్కదాని గురించి మాట్లాడుతున్నప్పుడు, చాలా మందిలో చాలా వాటిల్లో ఒక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ అండ్ ది వాడాలి ఫ్రెండ్స్. చూడండి, ఐ హ్యాడ్ యాన్ యాపిల్. నా దగ్గర ఒక యాపిల్ ఉంది. ఆ వర్డ్ యాన్ అనేది వాడచ్చు. అంటే అది దేనికి సమానం? ఐ హ్యాడ్ యాన్ అంటే ఏంటి? నా దగ్గర ఒకటే యాపిల్ ఉంది. ఐ హ్యాడ్ 1 యాపిల్ ఇన్ మై హ్యాండ్ అని అంటున్నాం మనం. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఏ ఆర్ యాన్ ఇస్ యూజ్డ్ ఫార్ ఎక్స్ప్రెషన్. ఏదన్నా ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, మన భావాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా ఏ యాన్ వాడచ్చు ఫ్రెండ్స్. సో అ లాట్ ఆఫ్, అ లిటిల్ బిట్, లిటిల్ ఆఫ్, అ టన్ ఆఫ్ ఇవన్నీకి ముందు ఏ వాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఏ యాన్ అయిపోయింది. నెక్స్ట్ ది ఎక్కడ వాడతాము? సంథింగ్ దట్ వాస్ ఆల్రెడీ మెన్షన్. నేను ఇందాక ఏ అనేది ఏం చెప్పాను ఫ్రెండ్స్? ఫస్ట్ టైం మెన్షన్ చేస్తున్నప్పుడు మనం దేని గురించి అయినా మనము ఏ వాడాలి.
ఆల్రెడీ జరిగిపోయిన విషయం, ఆల్రెడీ తెలిసిన విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ది వాడాలి ఫ్రెండ్స్. అదొకటి. రెండోది, వెన్ దేర్ ఇస్ వన్ ఆఫ్ సంథింగ్, ఏదో ఒకటి జరిగింది, దాంట్లో ఏదైనా ఒకదాని గురించి మాత్రం స్పెసిఫిక్గా మాట్లాడుతున్నామంటే అప్పుడు ద వాడాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ గోయింగ్ టు ద పార్క్. పార్కులు చాలా ఉన్నాయి, వాటిల్లో నేను పలానా పార్కుకి వెళ్తున్నాను అని స్పెసిఫిక్గా చెప్తున్నప్పుడు ద వాడాలి ఫ్రెండ్స్. ఐఎమ్ గోయింగ్ టు ద పార్క్, నేను పార్క్కి వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, వెన్ వీ డిఫైన్ అ స్పెసిఫిక్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, మనం ఎవరి గురించి అయినా స్పెసిఫిక్ పర్టికులర్ ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ పర్సన్ ఆ థింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ ప్లేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, స్పెసిఫిక్గా దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నప్పుడు ది వాడాలి. చూడండి ఒక ఎగ్జాంపుల్, ఐ లవ్డ్ ద రింగ్ మై బాయ్ ఫ్రెండ్ గేవ్ మీ. నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ఆ ఉంగరం నాకు చాలా ఇష్టం. దేని గురించి? బాయ్ ఫ్రెండ్ చాలా గిఫ్ట్స్ ఇచ్చి ఉంటారు, ఆ ఉంగరం అంటేనే నాకు చాలా ఇష్టం. సో ఆ ఉంగరం గురించి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం కాబట్టి ది అంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ది అనేది థింగ్స్ దట్ ఆర్ యునీక్. అసలు మారనివి కొన్ని ఉంటాయి కదా, యునీక్ అంటే ఒకటే ఒకటి ఉంటుంది ప్రపంచంలో, అంతే, ఇంకేం మార్పు లేదు. అవేంటి? ద సన్. సన్ అనేది ఒకటే, సూర్యుడు ఒక్కడే కదా, ద సన్, అందుకని ద అనే వాడాలి. ద ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఇండియాకి ఒక్కళ్ళే, ఒక కంట్రీకి ఒక్క ప్రెసిడెంటే ఉంటారు కదా, అందుకని ద ప్రెసిడెంట్. ద సోలార్ సిస్టమ్, సోలార్ సిస్టమ్ గ్యాలక్సీ అంటే సూర్యుడు మధ్యలో ఉంటారు, చుట్టూరు ప్లానెట్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి కదా, అది సోలార్ సిస్టమ్ అంటారు. సో అది ఎన్ని ఉంటాయండి? ఒక్కటే ఉంటుంది, ద సోలార్ సిస్టమ్. ఓకే, తర్వాత ది అనేది ఎవరికి వాడతాము? ఆర్డినల్ నెంబర్స్, నంబర్స్ అన్నిటికీ సూపర్లేటివ్స్కి ముందు వాడతాం మనం. సూపర్లేటివ్స్ అంటే ఇందాక చెప్పాను కదా నేను, అడ్జెక్టివ్స్లో థర్డ్ వన్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో థర్డ్ వన్. గుడ్, బెటర్, బెస్ట్, దాంట్లో థర్డ్ వన్ బెస్ట్ అనేది సూపర్లేటివ్. ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. ఫాస్ట్ అనేది పాజిటివ్, ఫాస్టర్ అనేది కంపారిటివ్, ఫాస్టెస్ట్ అనేది సూపర్లేటివ్ ఫ్రెండ్స్ కదా. సో అలాంటి సూపర్లేటివ్స్కి ముందు ద వాడతాము, తర్వాత నంబర్స్కి ముందు ద వాడతాము. ఏంటి? ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద ఫిఫ్త్, ద 10th, ద 100th వాడచ్చు. ద లార్జెస్ట్, ఈఎస్టి సూపర్లేటివ్. ద బెస్ట్ సూపర్లేటివ్ ముందు వాడాలి. నెక్స్ట్, ది అనేది ప్రాపర్ నౌన్స్కి ముందు కూడా వాడతారు. ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? రివర్స్, ఓషన్, మౌంటైన్స్, ఇవన్నీ ప్రాపర్ నౌన్స్. ద కృష్ణ, ద హిమాలయాస్, ద అమెజాన్ ఫారెస్ట్, ద పసిఫిక్ ఓషన్. ఓకే ఫ్రెండ్స్, అవన్నీ ద. ఓకే, కానీ కొన్ని రూల్స్ ఉన్నాయండి. చూడండి, we don't use articles with uncountable nouns. ఈ ఏ అండ్ ది అనేది మనము కొన్ని వాటికి వాడము. వేటికి? అన్కౌంటబుల్ నౌన్స్. కొన్ని నౌన్స్ని మనం కౌంట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, పాలు ఉంది మనకి, పాలు మనం లెక్క పెట్టగలమా అండి? ఒక పాలు, 2 పాలు, 3 పాలు, 4 పాలు అని లెక్క పెట్టగలమా? ఒక కాఫీ, 2 కాఫీ, 3 కాఫీ అని లెక్క పెట్టమా? ఒక గ్లాస్ కాఫీ, 2 గ్లాస్ కాఫీ, గ్లాస్ లెక్క కానీ కాఫీ లెక్క పెట్టలేము మనం కదా. అది అవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్. వాటి ముందు ఆర్టికల్స్ ఏ కానీ, అండ్ కానీ, ది కానీ రావు ఫ్రెండ్స్. ఐ లవ్ యాడింగ్ మిల్క్ టు మై కాఫీ. ఐ లవ్ యాడింగ్ ఏ మిల్క్, లేకపోతే అండ్ మిల్క్, లేకపోతే ద మిల్క్ వాడితే తప్పు అవుతుంది ఫ్రెండ్స్. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఏవన్నీ మనం కౌంట్ చేయలేదో వాటి ముందు ఏ కానీ, అండ్ కానీ, ది కానీ వాడద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి? థింగ్స్ ఇన్ జనరల్, ఏదైతే జనరల్గా ఉంటాయో, బర్డ్స్ జనరల్, యానిమల్స్ జనరల్, ఆ బర్డ్స్లోనే నేను స్పెసిఫిక్గా ఒకళ్ళ గురించి మాట్లాడితే అప్పుడు ది వాడాలి. కానీ జనరల్గా అన్ని బర్డ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఆర్టికల్స్ అనేది వాడము. ఐ లవ్ వాచింగ్ బర్డ్స్, నేను ఆ బర్డ్స్ ఎగురుకుంటూ వెళ్ళడం చూడాలంటే చాలా ఇష్టం. బర్డ్స్ అనేది కామన్గా మాట్లాడుతున్నాం, జనరల్గా మాట్లాడుతున్నాం. అక్కడ ద బర్డ్స్ అనో, బర్డ్స్ అనో, అండ్ బర్డ్స్ అనో వాడకూడదు ఫ్రెండ్స్. నెక్స్ట్, కంట్రీస్కి ముందు మనము ఐ లవ్ ఇండియా,
ఐ లవ్ ఇండియా అనాలి జనరల్గా. ఐ లవ్ ద ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ యాన్ ఇండియా అనకూడదు ఫ్రెండ్స్, తప్పు. కంట్రీస్కి ముందు కానీ సిటీస్కి ముందు కానీ దయచేసి మనము వాడకూడదు. ఓకే, ఇక్కడతో మనకి ఈరోజు ఫస్ట్ క్లాస్ డే 1 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ బిగినర్స్ లెవెల్కి అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, మీకు అంత క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. సో ఈ క్లాస్ అయిపోయేటప్పుడు నేను మీకు చెప్పాను కదా హోంవర్క్ ఇస్తానని. హోంవర్క్ నేను చెప్పిన ఈరోజు పాఠంలోంచి ఒక 5 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతున్నాను ఫ్రెండ్స్. చూడండి హోంవర్క్. వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? హౌ ఆర్ యూ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? మీ పేరు ఏంటి? హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, ఎక్కడ నుంచి వస్తున్నారు, ఆర్ మీరు ఉండే ప్లేస్ని అడుగుతున్నారు. వేర్ ఆర్ యూ ఫ్రమ్? వాట్ ఆర్ యువర్ హాబీస్? మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఏంటి? మీ ఫ్రీ టైంలో ఏం చేస్తారో, మీకు ఏది చేయడం చాలా ఇష్టమో అవన్నీ హాబీస్ అంటారు ఫ్రెండ్స్. తర్వాత వాట్ డూ యూ డూ? మీరు ఏం పని చేస్తున్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు, దాన్ని వాట్ డూ యూ డూ అంటారు. ఓకేనా? ఈ 5 క్వశ్చన్స్కి మీరు దయచేసి టైప్ చేసి నాకు యూట్యూబ్లో కమెంట్ పెట్టద్దు ఫ్రెండ్స్. నాకు వాయిస్ టైప్ చేసి మీరు మాట్లాడడం స్పోకెన్ ఇంగ్లీష్, రిటర్న్ ఇంగ్లీష్ కాదు ఫ్రెండ్స్, టైపింగ్ ఇంగ్లీష్ అసలే కాదు. సో స్పోకెన్ ఇంగ్లీష్ కాబట్టి మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటినీ వాయిస్ మెసేజ్ నాకు వాట్సాప్లో పంపించండి ఫ్రెండ్స్. మీకు మీ సోదరిలాగా నన్ను అనుకొని మీరేం భయపడక్కర్లేదు ఫ్రెండ్స్. మీ అందరినీ చేయి పట్టి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడే జర్నీలో మిమ్మల్ని తీసుకెళ్లడం కోసం నేను మీ ముందున్నాను. ఓకేనా? సో భయపడకుండా మీరు నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ పంపించండి. మీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు ఫ్రెండ్స్. తప్పైతే నేను కరెక్ట్ చేస్తాను, కానీ స్టార్ స్టూడెంట్ని మాత్రం నేను ప్రతిరోజు యూట్యూబ్ కమెంట్లో ఎవరెవరు హోంవర్క్ పంపించారో నేనే యూట్యూబ్ కమెంట్స్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో దయచేసి నాకు హోంవర్క్ పంపించండి. ఇది 5 క్వశ్చన్స్ మాత్రం కాదు, నేను ఒక తెలుగు సెంటెన్స్ చెప్తున్నాను, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి నాకు యూట్యూబ్ కమెంట్స్లో పెట్టండి. అర్థమైందా ఫ్రెండ్స్? వాయిస్ మెసేజ్ చేసేది మీ సొంతగా వాక్యాలు, అది నాకు వాట్సాప్లో నా నంబర్ కింద స్క్రోలింగ్లో ఇస్తున్నాను కదా, వెళ్తుంది కదా, దాంట్లో చూసి వాట్సాప్లో పంపించండి. ప్లస్ తెలుగు క్వశ్చన్ ఒకటి అడిగాను. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ తెలుగు సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో పంపించండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడతో మన బిగినర్స్ లెవెల్ డే 1 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఎండ్కి వచ్చేసాము. ఓకే, మిమ్మల్ని నేను గ్యారంటీగా నేను చెప్పినన్ని మీరు చేశారంటే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడటానికి నేను గ్యారంటీగా ఛాలెంజ్ చేస్తున్నాను. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ ఛాలెంజ్తో ఈరోజు మన ఫస్ట్ ఎపిసోడ్ పూర్తి చేసుకుందాం. నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ సోదరిని స్వప్నలత. బై బై ఫర్ టుడే. సీ యూ ఇన్ మై నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.